హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అమేజింగ్ ఫోన్ స్టైల్ వీడియో ఎడిటింగ్. చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ ఇదే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ బాయ్స్ ఫొటోస్ అయినా గర్ల్ ఫొటోస్ అయినా నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్ మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లేస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 9:16 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాక మీరు ఎవరిదైతే అక్కడ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా రాకుల్ ప్రీత్ సింగ్ గారి ఇమేజెస్ అయితే తీసుకుంటున్నా. 7 ఇమేజెస్ దాకా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇమేజెస్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక మనకి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనపడుతుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి ఇలా 2 హ్యాండ్స్ తోటి జూమ్ చేసుకోండి. ఫోటోని 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని మంచిగా ఫేస్ మిడిల్లోకి రావాలి. ఇలా సెట్ చేసుకున్నాక మంచిగా ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్. ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి ఇలా అయితే జూమ్ చేసుకోండి. ఫోటోని 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉంది ఫ్రెండ్స్, దీనిపైన ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. థర్డ్ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్. ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి ఇలా అయితే చేసుకోండి. మనకు అన్ని ఇమేజెస్ ఇలా అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్. మనకు ఫేస్ అనేది మంచిగా కనపడాలి ఫ్రెండ్స్. ఫేస్ కనపడకపోతే మనకి లుకింగ్ బాగుండదు. ఇలా మంచిగా చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఈ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. సేమ్ ఈ ఇమేజ్ కూడా అలానే 2 హ్యాండ్స్ తోటి జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని ఫేస్ తగ్గట్టుగా ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన అన్ని ఇమేజెస్ అని ఎలా సెట్ అయిపోయినాయో చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి మనకి ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక మీరు ఇక్కడ ఒక డౌన్లోడింగ్ చేసుకోవాలి ఉంటుంది. ఆర్టీ మోషన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది డౌన్లోడింగ్ చేసుకోండి మీరు. ఆర్టీ మోషన్ ఇందులోకి వెళ్ళండి. వెళ్ళాక ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఫేస్ అనేది ఇలా గ్లో లైట్స్ మన ఫేస్ అనేది గ్లోయింగ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ ఆర్టీ మోషన్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇప్పుడు సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆర్టీ మోషన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్లోకి వెళ్ళి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆర్టీ మోషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకి 7 ఇమేజెస్ తగ్గట్టుగా 7 ఉంటాయి ఫ్రెండ్స్. 7 ఫొటోస్ తగ్గట్టుగా అందులో క్లిప్ గ్రాఫిక్స్ 7 అయితే ఉంటాయి. మళ్ళీ ఫిఫ్త్ వన్ ఇప్పుడు టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ సిక్స్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సిక్స్త్ వన్ టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ 7th ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఆర్టీ మోషన్లోకి వెళ్ళి 7th వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి అన్ని ఇమేజెస్ అనేవి ఎలా వస్తాయో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ప్లే చేసుకొని చూసుకోవాలి. ఇలా మనకి ఫోటో అనేది మొత్తం ఫేస్ అనేది వస్తుంది. కొన్ని అయితే ఫేస్ రావు ఫ్రెండ్స్, నెక్ వరకే వస్తాయి. ఇది కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఫేస్ వరకు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఫేస్ వస్తలేదు కదా ఫ్రెండ్స్. అప్పుడేం చేయాలంటే ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనపడుతుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి ఎక్కడైతే మనకు ఫేస్ అనేది పడుతుందో అక్కడైతే సెట్ చేసుకోండి. ఇలా ఇక్కడైతే మనకి ఎందాక పడింది, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఫేస్ అనేది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఫేస్ అనేది ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా చెక్ చేసుకోండి. ఈ ఇమేజ్ మనకి ఫేస్ పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఇమేజ్ కూడా చెక్ చేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనేది మనకు ఫేస్ వస్తలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్.
మనకి ఇక్కడ ఫేస్ వస్తుందిగా, కిందికి పెట్టేసి 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకొని టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఫేస్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇది మనకి ఇది ఫేస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకెంత బా వస్తుందో. నెక్స్ట్ ఇది కూడా వస్తుంది ఫేసు. ఇలా మంచిగా అన్ని ఫోటోస్ ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయినాయి. సెట్ అయిపోయినాక మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇది హై క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తారంటే మీరు మనం ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాంగా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడేం చేస్తారంటే ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి ఇక్కడ విగ్నేట్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీన్నైతే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇలా అన్ని ఇమేజెస్‌కి విగ్నేట్ అయితే ఎనేబుల్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సైడ్‌లకి చాలా అంటే చాలా బ్లాక్ వస్తుంది కొంచెం. అన్ని ఫోటోస్‌కి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇలా విగ్నేట్ ఎనేబుల్ చేసి టిక్ మార్క్ పైన అన్ని ఫోటోస్‌కి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇలా విగ్నేట్ ఎనేబుల్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు అన్ని ఫోటోస్‌కి అయితే ఎనేబుల్ అయినాయి. ఇప్పుడేం చేస్తారంటే మీరు లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీడియో అనేది ఇస్తా. ఫోన్ వీడియో ఇది డౌన్‌లోడింగ్ చేసుకోండి. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రోమాకీ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి మనకు వెనుక అంతా బ్లూ కలర్ అంతా పోయింది. మీకు ఒకవేళ పోకపోతే ఇందులో అయితే మీరు బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు పోతుంది మొత్తం బ్లూ కలర్ అనేది. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉందిగా, ఇందులోకి వెళ్ళండి. వెళ్ళాక గ్యాసియన్ బ్లర్ అని ఆప్షన్ ఉందిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఆ ఎఫెక్ట్ అనేది తీసుకోండి. తీసుకున్నాక ఈ ఎఫెక్ట్‌ని ఫుల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫుల్ పెట్టేసి లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక మనకి ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ ఇచ్చి మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సెండ్ టు బ్యాక్ చేశాక మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ట్యాప్ ఇయ్యండి. 5 పెట్టేసేయండి ఫ్రెండ్స్ 5. బ్లర్ స్ట్రెంత్ 5 పెట్టేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అంతా బ్లర్ అయిపోతది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బా వస్తుంది. ఇది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. హై క్వాలిటీలోనైతే ఇది ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ మీ దగ్గరున్న కైన్‌మాస్టర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 9:16 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్నాక ఈ బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌ని 30 సెకండ్స్ వరకి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడేం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌కి వచ్చేయండి. వచ్చేశాక లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటదిగా, అదైతే ఇప్పుడు తీసుకోవాలి. తీసుకున్నాక దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి క్రోమాకీ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినా కూడా మనకు ఆ గ్రీన్ కలర్ అనేది పోలేగా, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. మనం గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు గ్రీన్ కలర్ అనేది పోయింది. మీకు కూడా ఒకవేళ పోకపోతే గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మనం ఇంత ముందుకు ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటది కదా ఫ్రెండ్స్ ఫస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఇప్పుడు తీసుకోవాలి మనము. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా జూమ్ తగ్గియండి. ఇలా జూమ్ తగ్గించాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. చేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత బాగొస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ వీడియో మనకి ఫ్రంట్ ఎంత బా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కలర్ వీడియో అనేది ఇస్తా. కలర్ టెంప్లేట్ డౌన్‌లోడింగ్ చేసుకోండి. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో కలర్ వీడియో ఎంత. ఇప్పుడేం చేస్తారంటే మీరు ఆడియోలోకి వెళ్ళండి. ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా వైకుంఠపురం సాంగ్ ఫ్రెండ్స్. నేనైతే సాంగ్ అయితే ఆఫ్ చేస్తున్నా కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి వీడియో, ఇక్కడ ఫ్రంట్‌లో మనకు కలర్ టెంప్లేట్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి హై క్వాలిటీలోనే అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్.